ఈ మధ్య పెళ్ళిళ్ళు బాగా జరిగాయి కదండి. చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక పెళ్లి జరిగింది, రాత్రి ముహూర్తం. రాత్రి 9 గంటల టైంలో పెళ్ళి అయిపోయింది. ఇంకా అర్ధరాత్రి అందరూ కూడా పడుకుందామని చెప్పేసి పెళ్ళికి వచ్చిన చుట్టాలందరూ కూడా నైట్న అక్కడ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ గదుల్లో అక్కడక్కడ అందరూ కలిసి పడుకున్నారు. అయితే ఒక ఆవిడ మెడలో మంగళసూత్రాలని ఎవరో కొట్టేశారు. చక్కగా పసుపు తాడు వేసుకుని ఆవిడ మంగళసూత్రాలు కట్టుకుంది. మెడలో బంగారం పుస్తల తాడు ఉంది, పుస్తల తాడు బాగానే ఉంది. కింద మంగళసూత్రాలకి పసుపు తాడు కట్టుకుంటారు కదా, ఆ పసుపు తాడుని కట్ చేసేసి ఒక మంగళసూత్రాన్ని దొబ్బేశారు. ఒక మంగళసూత్రం ఉంది. ఆవిడ తెల్లారు లేచి చూసేసరికి మంగళసూత్రాలు ఇలాగా పెరిగిపోయి ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇదేంటి మంగళసూత్రం లేదని చెప్పేసి అక్కడ అంతా వెతికింది, కానీ ఎక్కడా దొరకలేదు. ఆ గదిలో ఉన్న బంధువులందరికీ చెప్తే మాకు తెలీదని వాళ్ళందరూ కూడా అన్నారు. అక్కడ బంధువులను అనుమానిస్తామా, పని వాళ్ళని అనుమానిస్తామా? పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత గదిలో బంధువులందరూ కలిసి పడుకున్నారంట. ఎవరిని అంటాను చెప్పండి? ఆవిడ భర్త అన్నారంట, నువ్వు ఎవరిని ఏమీ అడక్కో, సైలెంట్గా ఊరుకో, మనం పోతే పోయిందిలే, మళ్ళీ చేయిస్తాను నీకు అని చెప్పేసి ఆవిడ బాధపడుతుంటే ఆ భర్త ఊరుకోబెట్టాడంట. మంగళసూత్రాలు అని అనగానే ఆడవాళ్ళకి బాగా సెంటిమెంటు, అందులోనూ ఒకటి పోయిందని అనగానే ఆవిడ ఇంకా బెంబేలెత్తిపోయి ఏంటో ఏదో కీడు జరుగుతుందేమో అని నాకు అన్నట్టు ఆవిడ బెంగపడిపోయింది. పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు కొంచెం ఆదమరుపుగా నిద్రపోతూ ఉంటారు. కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అన్నమాట.